నీ ఓవర్ యాక్షన్ ఆపు శ్రావ్య. నేనేం చేశాను జ్యోతి? నువ్వే కావాలని దీపాన్ని ఆపావని నాకు తెలుసు. అయ్యో రామ, దీపాన్ని నువ్వే ఆపింది కాక అశుభం అమంగళం సెంటిమెంట్ అని నాకు అనుమానం రాకుండా నీతులు చెప్పాలని ట్రై చేస్తున్నావా? నేను డ్రామా స్టార్ట్ చేసేసానే. ఈ శారదమ్మ ఇంకా రాలేదేంటి? ఎందుకు శ్రావ్య నేను వెలిగించిన దీపాన్ని ఆపా? మనం గుళ్ళో ఉన్నామన్న కామన్ సెన్స్ కూడా నీకు లేదా? ఇంటి నీచమైన పనులు చేసి ఏం సాధిస్తావు, ఏం ఉద్ధరిస్తావు? కనీసం ఎలాంటి ప్లేస్లోనైనా మనిషిలా ప్రవర్తించు. జ్యోతి ఎందుకు శ్రావ్యని అన్నన్ని మాట్లాడుతోంది? నేను చేయని తప్పుకి నా మీద ఎందుకు జ్యోతి నిందలు వేస్తావు? నీకే కష్టం వచ్చినా, నీకే విషయంలో బాధ కలిగినా అందుకు నన్నే కారణం చేసి ప్రతిదానికి నా మీద ఆరోపణలు చేయడం నీకు ఈ మధ్య బాగా ఆనవాయితీగా మారింది జ్యోతి. అదెంతవరకు కరెక్టో నువ్వే ఆలోచించుకో. చాలే, చేయాల్సిన దిక్కుమాలిన పనులన్నీ నా విషయంలో చేయడం, ఏమీ తెలియని నంగనాచిలా నటించడం నీకు అలవాటేగా. నా ముందు మరీ నీకింత కక్ష సాధింపు పనికి రాదు శ్రావ్య. సైలెంట్ గా ఉంటున్నానని అతి చేయకు, అర్థమైందా? నేను కాదు జ్యోతి, నువ్వే నా మీద ఏదో మనసులో పెట్టుకుని కక్ష సాధిస్తున్నావు. నేను చేయని పనికి నన్ను అనరాని మాటలు అంటున్నావు. గాలికి నువ్వు వెలిగించిన దీపం ఆరింది, దానికి నేనెలా కారణం అవుతాను? అది అడ్డు పెట్టుకుని నన్ను చెడ్డదాన్ని చేయాలని చూస్తున్నావు నువ్వు. అలాగే రాజీవ్కి నేను ఎక్కడ దగ్గర అవుతానునని నువ్వు నన్ను దూరం చేయడానికి కావాలని ఇదంతా చేస్తున్నావు. పైనుంచి దేవుడు ఇదంతా చూస్తూనే ఉంటాడు. జ్యోతి ప్రవర్తన గురించి శ్రావ్య చెప్తే ఏమో అనుకున్నాను గాని